హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇక్కడ నేను చూపించేది నెహ్రూ జువాలజికల్ పార్క్. హైదరాబాద్కి వెళ్ళాం కదా మొన్న, మా మమ్మీకి సెండ్ ఆఫ్ చెప్పాను. అప్పుడు బాను జువాలజికల్ పార్క్ చూద్దామంటే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మేము బగ్గి తీసుకున్నాం గైస్. ఎంటర్ అవుతానే వైట్ టైగర్ కనిపించింది. ఇది అడాప్ట్ చేసుకుంది మన హీరో చరణ్ ఉన్నాడు కదా, రామ్ చరణ్ వాళ్ళ పాప క్లింకారా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారంట. అండ్ ఇక్కడ మూవ్ ఆన్ అవుతా వెళ్తే మనకి ఇక్కడ చూడండి, ఇది ఒక రకమైన క్యాట్. మనకి ఇది మాత్రం వైట్ టైగరు లోపలికి వెళ్తుంది. అలాగే డిఫరెంట్ ఫాక్స్ ఇవన్నీ మేము క్యాప్చర్ చేసాము. చాలా బాగున్నది గైస్. వర్తి ఎవరైనా నెహ్రూ జువాలజికల్ పార్క్ని విజిట్ చేయాలంటే వెళ్ళండి. ఇది చీతా గైస్. ఇది మాత్రం మేము వెళ్ళినప్పటి నుంచి అలాగే కూర్చొని ఉంది. ఇక్కడ అన్నీ క్యాప్చర్ చేసాము మ్యాక్స్. కానీ టైగర్స్ ఎస్పెషలీ వైట్ టైగర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మేము చాలాసార్లు చూసాము కూడా. సఫారీ కూడా ఈవెందో తీసుకున్నాము, చాలా బాగుంది గైస్. చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఫాక్స్ అంట. ఇట్లా అన్నీ ఉన్నాయి. అండ్ బాగా వర్తి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. డియర్స్ ఇవి చూడండి, ఎలిఫెంట్స్ చాలా క్లోజ్లో తీసాం గైస్. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమి రిస్ట్రిక్షన్ లేదు. ఎస్పెషల్లీ ఎలిఫెంట్స్కి నియర్ బై క్యాప్చర్ చేసుకోవచ్చు. మనం చూడండి, మేమంతా నియర్ బైగా తీసాము. చాలా బాగున్నాయి. ఇక్కడ లైన్ ఇది మాత్రం మేము సఫారీలోకి ఎంటర్ అయినాకే మనకి ఈ లైన్ది ఓపెన్ అవ్వద్ది. అక్కడ క్యాప్చర్ చేసినవి డియర్స్ అంటే మనకు అక్కడక్కడ కనపడుతుంటాయి. మేము ఆ డియర్స్ దగ్గరికి వెళ్తానే వాటికి మేమేమో పడతామని చెప్పి మా దగ్గరికి వచ్చి నిలబట్టే. ఇవి బాను క్యాప్చర్ చేసింది. ఇవి ఫ్లెమింగోస్. చాలా బాగున్నాయి గైస్ చూడడానికి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చాలా అందంగా క్యాప్చర్ చేసింది. చూడండి, డియర్స్ అట్లా దగ్గరికి వెళ్తానే మేమేదో పడతామని చెప్పి మా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి. ఇది మాత్రం ఆస్ట్రిచ్ గైస్. ఇది మాత్రం చాలా బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉండింది. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్లెమింగో అన్నారు. కానీ మనకి నెక్ దగ్గర ఇది ఒక కలర్ ఉంది గైస్. చూడండి ఎంత పెద్దదో. ఓవరాల్ చాలా బాగుంది.